నేను ఆయుర్వేద వైద్యులు శివప్రసాద్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవాళ మన బుద్ధ విహార్ రాజమండ్రిలో అన్వికంసిక ఆయుర్వేద వైద్య సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి వర్క్షాప్కి నేను రావటం జరిగింది. ఇది వర్క్షాప్ జరిగే ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈరోజు కార్యక్రమంలో మూలిక వైద్యానికి సంబంధించి సలహాదారుల తాలూకు వివరాలు మనం ఇక్కడ చూడడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మనకి రాజమండ్రి బుద్ధ విహార్లోనే జరుగుతుంది. ఇది బుద్ధ విహార్ తాలూకు ఎంట్రన్స్. ఇదంతా కూడా బుద్ధ విహార్లో ఉన్నటువంటి వనాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తుంది అనువంశిక ఆయుర్వేద వైద్య సంఘం సెక్రటరీ గారు అయినటువంటి రమణమూర్తి గారైనా ఇప్పుడు మనకి ఈ బుద్ధ విహార్ తాలూకు విషయాలన్నీ కూడా ఆయన మనకు పరిచయం చేస్తారు. ఇప్పుడు మనకి రమణమూర్తి గారు ఈ కిత్తనార గురించి మనకు చెప్పడం జరుగుతుంది. కిత్తనార మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఆయుర్వేదంలో దీని తాలూకు ఉపయోగాలు ఏంటి అనేది మనకి రమణమూర్తి గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది కిత్తనార అండి. ఇది యాక్చువల్గా ఇంతవరకు పూర్వకాలంలో అయితే పంట పొలాలకి గట్ల కింద వేసేవారు. ప్లస్ దీని మీద ఇది ఏంటంటే ఈ నారని ఒక 10 రోజులు నానబెట్టి 10 రోజులు నానబెడితే ఇది బాగా మురిగిపోయి నార వస్తుందండి. అందులో నుంచి ఆ నారని చాలా వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా కట్లు కడతారన్నమాట. ఈ నారతో కట్లు కట్టడానికి ఉపయోగిస్తారు. దీన్ని కట్లు నార అని కూడా అంటారు. దీన్ని కిత్తనార అంటారు, కట్లు నార అని కూడా అంటారు అన్నమాట. ఇది యాక్చువల్గా వైద్యులు దీన్ని రసం తీసి ఈ రసాన్ని గంధకాన్ని కరిగించి ఈ రసాన్ని వేస్తారు. వేసిన తర్వాత గంధకం శుద్ధి అవుతుంది. ఇప్పుడు రమణమూర్తి గారు నల్లేరు కాడు గురించి చెప్పబోతున్నారు. మనం చూద్దాం. ఇది 4 పలకల నల్లేరు కదండి. ఇది 4 పలకల నల్లేరు ఉంటుంది. ఈ నల్లేరులో సింగిల్ పలక ఉంటుంది, డబుల్ పలక ఉంటుంది, త్రిబుల్ పలక కూడా ఉంటుంది. కానీ అవి మనకి అవసరం లేదు. వైద్యానికి మటుకు ఈ పలక దీన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఎక్కువగా దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దాని గురించి ఏంటంటే దీన్ని పచ్చడి చేసుకొని తింటూ ఉంటారు పూర్వకాలం నుంచి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వారంగా ఒకసారైనా దీన్ని పచ్చడి చేసుకుని తిన్నట్లయితే మోకాళ్ళలో కాల్షియం పెరిగి గుజ్జు పెరిగి నొప్పులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక మొక్క గురించి తెలుసుకుంటున్నాం. ఇది నేల మునక. దీని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది నేల మునక ఎట్లా ఉంటుంది అనేది ఒక పిక్చర్ చూపించాలనే ఉద్దేశంలో నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తుంది కొట్నపల్లి శ్రీని గారు. ఈయన అనువంశిక వైద్యులు. సెకండ్ ఏంటంటే ఈయనకి చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఫారెస్ట్లో అది తిరిగిన అనుభవం అంతా చాలా ఉంది ఈయనకి. ఈయన మూలిక వైద్యంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన గిరిజన వైద్యంలో చాలా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఈయన మనకి ఏంటంటే కామంచి మొక్క గురించి మనకి వివరణ ఇవ్వడానికి వచ్చారు. ఈయన ఒకసారి కామంచి మొక్క గురించి ఈయన ద్వారా మనం తెలుసుకుందాం. ఇదండి, ఈ చూస్తున్న మొక్క పేరు కామంచి మొక్క అంటండి. ఈ కామంచి మొక్క కామెర్ల పైన బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒకటే కాకుండా నేల ఉసిరి, కామంచి, గుంటకలగర ఈ 3 సమూహాలను తీసుకొని వాడేటట్లయితే ఎటువంటి కామెర్లైనా ఇట్టే తగ్గుతాయండి.